ఉమ్మడి రిజర్వేషన్లే. 80 ఏళ్ళుగా మేము నష్టపోయిన ఈ జాతికి ఈ రోజున ఇవాళ 8% మాదిగలకు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రంజాన్ మిశ్రా కమిషన్ కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాం. కాబట్టి 8% రిజర్వేషన్లు మాదిగలకు ఇవ్వాలి, అదేవిధంగా ఉప కులాలకి యథాతథంగా ఇవ్వాలి. అదేవిధంగా ఇవాళ జిల్లాని యూనిట్గా తీసుకోవడం అనేది రద్దు చేసి ఒకవేళ పరిస్థితి వస్తే నష్టపోతాం కాబట్టి తక్షణమే రాష్ట్ర జనాభాని యూనిట్గా తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. 2011 జనాభా ప్రాతిపదిక మీద అదేవిధంగా ఆ లెక్కలనే తీసుకోవాలని కూడా మేము చెప్తాం. వెనకపోతే మేము నష్టపోతాం. కాబట్టి 2011 జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకొని అదేవిధంగా మాదిగలు ఈ రాష్ట్రంలో ఎక్కువని మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి 8% రిజర్వేషన్లు ఎస్సీలలో మా వాటా మాకు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జిల్లాని యూనిట్గా తీసుకుంటే మళ్ళీ మొదలుకొచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర జనాభా నిష్పత్తి ప్రకారం దామాషా ప్రకారం తీసుకొని మా వాటా మాకు అందేలా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మాదిగ సంఘాలు మొత్తం కూడా అంటే ఇప్పుడు వేసినటువంటి సబ్ కమిటీ ఏదైతే ఉన్నదో ఇవాళ ఈ ఉద్యమం ఈ లక్ష్యం కోసం 30 ఏళ్ళుగా పోరాటాలు చేసాం, త్యాగాలు చేసాం, అక్రమ కేసుల్లో ఇరికించబడ్డాం, ఆత్మ బలిదానాలు చేసుకున్నాం. మరి మమ్మల్ని పిలవకుండా కేవలం మాదిగ ప్రజాప్రతినిధులు మాల ప్రజాప్రతినిధులతో కూర్చోబెడితే ఆ చర్చలు సక్రమంగా నడవవు. మేము ఆ పెయిన్ ఉన్నటువంటి వాళ్ళం, ఆ బాధని అనుభవించినటువంటి వాళ్ళం, ఆ లక్ష్యం కోసం పోరాడినటువంటి వాళ్ళం. మరి మమ్మల్ని పిలవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మా ప్రజా సంఘాలని పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతూ మరి మేము భవిష్యత్తులో అంటే అంతిమ దశకు చేరుకున్న ఈ నేపథ్యంలో 30 ఏళ్ళుగా మాదిగలు చేసిన ఈ పోరాటం మరి ఇవాళ నష్టపోయే ప్రమాదం ఉన్న ఆందోళన ఉంది. కాబట్టి అన్ని సంఘాలను కూడా సమీకరించి మరి చంద్రబాబు నాయుడు గారిని త్వరలోనే కలిసి మా అభిప్రాయాలు ఆయన దృష్టికి తీసుకెళ్తాం, చేస్తాడని మేము నమ్ముతున్నాం. గతంలో చేసింది ఆయనే, రేపు చేయబోయేది కూడా ఆయనే మేము నమ్ముతున్నాం. ఆ పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి పునఃపరిశీలించి మాదిగలకు ఉప కులాలకు సామాజిక న్యాయం చేయాలని ఈ సందర్భంగా